హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? అనుకోకుండా ఒకరోజు పార్ట్ 6. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇదే ఫైనల్ పార్ట్. ఆఫీస్లో మీటింగ్ ముగించుకున్న శ్వేత అలా కూర్చుంది. అయితే తనకి మనస్సంతా ఎంతో బాధగా ఉంది. నేనెందుకు ఒక్కరోజులో అతనిపై ఇంత ఆశను పెంచుకున్నాను? ఇన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు కూడా ఇలా మనసులో బాధ నాకు ఎప్పుడూ కలగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వాడిని విడిచి వెళ్ళాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అయినా ఇది తప్పదు. వాళ్ళ అమ్మ మాటలు వింటుంటే నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా నా కూతుర్ని యాక్సెప్ట్ చేసేలా లేదు. అలా అని ఇష్టం ఉన్నా లేకపోయినా అతనికి దగ్గరయ్యి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి నేను సంతోషంగా ఉండలేను. అలా అని నా కూతుర్ని విడిచి వాడి దగ్గరకు వెళ్ళలేను. దీనంతటికీ కారణం మా కలయిక అయితే దానిని ఒక తీపి గుర్తులా జీవితం మొత్తం గుర్తుంచుకుంటానే తప్ప అతనిని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను అని మనసులో అనుకుంది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుండి స్టేషన్కి వెళ్ళిపోయింది. మరుక్షణం తనకి అక్కడ ఉండాలి అనిపించడం లేదు. అయితే మనసంతా ఎంతో బాధగా ఉన్నప్పటికీ తనంతట తానే అతనిని ఫాలో అవ్వద్దు అని చెప్పి వచ్చేసింది. ఇంత చేశాక కూడా తన కోసం వస్తాడేమో అని ట్రైన్ ఎక్కాక బయటకు వచ్చి పదే పదే బయటకు చూస్తుంది. నా పిచ్చి కానీ నేను వద్దు అని వచ్చి అతని కోసం ఎదురు చూడడం ఏంటి అని ట్రైన్ కదిలేంతసేపు అక్కడే నిలుచుని చూసి లోపలికి వెళ్ళి కూర్చుంది. కాకినాడ నుండి తిరిగి హైదరాబాద్కు వెళ్తుంది కానీ తన మనసంతా ఇక్కడే ఉండిపోయింది. తను లెటర్ రాసి పెట్టి వచ్చినది మోహిత్ లేచి చూశాడా లేదా? ఒకవేళ చూస్తే తను ఎలా ఫీల్ అయ్యాడు? నేను తనని మోసం చేసి వచ్చేశాను అనుకున్నాడా? అసలు ఏం అర్థం కావడం లేదు. తనకి తిరిగి కాల్ చేద్దామా అనుకుంటే మళ్ళీ ఏదో తెలియని భయంకరమైన ఆలోచనలతో తన మనస్సంతా నిండిపోయింది. అలా ఆ రోజంతా ట్రైన్ జర్నీలో ఆలోచిస్తూనే ఉంది. అయితే ఆ తర్వాత రోజు ఉదయాన్నే హైదరాబాద్లో ట్రైన్ దిగిన శ్వేత ఏదో కోల్పోయిన దానిలా ఆలోచిస్తూ నీరసంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. అయితే అలా తను ఇంటికి చేరుకునేసరికి ఇంటి దగ్గర తనకి ఏదో కార్ కనిపించింది. కానీ తను దానిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. సడన్గా తనకి అక్కడ కొత్తగా ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని కనిపించారు. తన కళ్ళని తను నమ్మలేకపోయింది. ఆమె మోహిత్ వాళ్ళ అమ్మగారు. ఇదేంటి ఈవిడ ఇక్కడ ఉంది అన్నట్లు తన మనసులో ఆలోచన మొదలవ్వక ముందే శ్వేత రావడం చూసి వాళ్ళ అమ్మగారు ఎదురుగా వచ్చి తన దగ్గర బ్యాగ్ తీసుకుంటూ వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చిన్నగా చెప్పింది. శ్వేతకి ఏం అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైందమ్మా అని తన అమ్మని అడిగింది. అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో జర్నీ చేసి అంటూ ఆమె కొంచెం హడావిడి చేసింది. మోహిత్ వాళ్ళ అమ్మగారు వాయిస్ మెసేజ్లు పెట్టిన ఆ మాటలు తను ఇప్పటికీ మర్చిపోలేకపోయింది. మనసులో చాలా బాధగా అనిపించింది. వాళ్ళ అమ్మకి తనపై అలాంటి ఒపీనియన్ ఉందని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఆవిడ ఇప్పుడు వచ్చి నా ఇంట్లో కూర్చుంది అంటే అసలు ఏం జరుగుతుంది అని తన మనసులో తను అనుకుంటూనే బెడ్రూమ్ లోపలికి వెళ్ళింది. అయితే తన వెనకే వచ్చిన శ్వేత అమ్మగారు, ఇలా చూడు, ఆవిడ మీ కాలేజ్ ఫ్రెండ్ అమ్మగారంట. ఇక్కడే హైదరాబాద్లో ఉంటానని చెప్పారు. నిన్ను చూడడానికి వచ్చారు. నాకు తెలిసి వాళ్ళ అబ్బాయికి నిన్ను అడగడానికేమో అని అంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ తన కొడుక్కి నన్నెందుకు అడుగుతుంది? ఆవిడ అడగకుండా నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అంది శ్వేత. సరే, అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా పట్టుచీర కట్టుకొని అందంగా కనిపించేలా రెడీ అయ్యి బయటకురా అని అంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలు ఏంటిదంతా? ముందు నేను ఆ ఆంటీతో మాట్లాడాలి అంటూ శ్వేత ఆ గది నుండి బయటకు వచ్చేలోపు మోహిత్ వాళ్ళ అమ్మగారే ఆ గది లోపలికి వచ్చారు. మాట్లాడుతున్న శ్వేత సడన్గా సైలెంట్ అయిపోయింది. అయితే మోహిత్ వాళ్ళ అమ్మగారు వెంటనే శ్వేత వాళ్ళ అమ్మతో, నేను తనతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి, ఒక 5 minutes మీరు అని ఆవిడ మాట పూర్తి కాకుండానే, ఓకే నేను వెళ్ళి మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను, మీరు అంతలోపే మాట్లాడుతూ ఉండండి అంటూ శ్వేత వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే శ్వేత తలదించుకుని ఏం మాట్లాడలేదు.
తన కళ్ళ వెంట కన్నీరు తన పర్మిషన్ లేకుండానే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా తన బాధ కంట్రోల్ చేసుకోవాలో తెలియలేదు. అయితే మోహిత్ వాళ్ళ అమ్మ శ్వేత కంటి నుండి వస్తున్న కన్నీరుని తుడుస్తూ, నువ్వు నా వాయిస్ మెసేజ్ విన్నావని వాడు చెప్పాడు. అయితే నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. విన్న తర్వాత నేను అలా మాట్లాడడం కరెక్టా కాదా అని నువ్వే చెప్పు అని అంది. శ్వేత ఏం మాట్లాడలేదు, చిన్నగా తల ఊపింది. ఒక్కగానొక్క కొడుకు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పాడు. తన ప్రేమ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తను ఎవరైనా సరే నేను నా కన్న కూతుర్లా చూసుకోవాలి, అందుకే పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది అని వాడు చెప్పాడు. అలాంటప్పుడు నా కొడుకు పెళ్ళి అయిన ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చుంటూ ఉండాలని నేను అనుకోవాలా? లేదా ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లేదా ఒక మంచి జీవితాన్ని వాడు ప్రారంభించుకోవాలా? నువ్వే చెప్పు. సరే అది వదిలే. జాబ్ వచ్చింది, మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం చూసుకుంటూ ఉన్నాడు. వాడి జీవితం చాలా సెటిల్డ్గా ఉంది. కానీ 3 years దాటిపోతున్నప్పటికీ వాడి జీవితంలో ఎంతమంది వచ్చినప్పటికీ ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోకుండా అంతే ఉన్నాడు. పెళ్ళయింది, పాప పుట్టింది అని తెలిసి కూడా వాడు అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్? అందుకే వాడికి బలవంతంగా పెళ్లి చేశాను. అలా అయినా మారుతాడు అనుకున్నాను. కానీ మా దురదృష్టం, తను కూడా 2 సంవత్సరాల్లోనే చనిపోయింది. ఆ తర్వాత తనపై బాధతో ఉంటాడు అనుకుంటే అప్పటికి నీ గురించి తెలుసుకుంటూ నిన్ను తలుచుకుంటున్నాడని మళ్ళీ తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అప్పుడు నా మనసు ఎంత బాధపడాలి? నాకు నువ్వంటే కోపం కాదు, వాడు నీపై పెట్టుకున్న ప్రేమపై కోపం. నా కొడుకు సంతోషం నాకు కావాలి. నీపై ప్రేమ వల్ల వాడి జీవితాన్ని వాడు సంతోషంగా గడపలేకపోతున్నాడు. ఆ బాధతోనే నేను అలా మాట్లాడాను, అర్థమైందా అని అంది ఆమె. శ్వేత మౌనంగా ఉంది. ఎందుకంటే ఆమె అలా మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఆ మాటల్లో ఆమె తన కొడుకుపై ప్రేమ చూపించిందే తప్ప శ్వేతపై కోపం కాదు అని తనకు బాగా అర్థమైంది. అదే సిచ్యువేషన్లో తన పిల్లలు ఉన్నా సరే తను అలానే ఆలోచిస్తుంది. అయితే ఆమె అలా మాట్లాడుతున్నా కూడా శ్వేత తన మౌనాన్ని వేయలేదు. తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే వెంటనే ఆవిడ శ్వేత పరిస్థితి అర్థం చేసుకొని తన చేతులు పట్టుకొని, ఇకపై నా కొడుకు బాధ్యత నీది. నువ్వు వాడి జీవితంలోకి రావాలి, వాడిని సంతోషంగా చూసుకోవాలి. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించుకో. నువ్వు వాడు పెళ్లి చేసుకుని పాపతో సంతోషంగా ఉండండి. అలాగే నాకు నా మనవరాలతో పాటు మనవడిని కూడా ఇవ్వాలి అని ఆమె అంది. ఆ ఒక్క మాటతో శ్వేత మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. వెంటనే ఆమెను కౌగిలించుకుని తన సంతోషాన్ని అక్కడ చూపించింది. ఈలోపుగా అక్కడికి వచ్చిన మోహిత్ వారిద్దరినీ కలిపి కౌగిలించుకొని, అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని నవ్వాడు. వెంటనే వాళ్ళమ్మ, దొంగ వచ్చేశాడు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుండి ప్రాణం తీసేశాడు. వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు రాకముందే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నన్ను వాళ్ళ నాన్నని బలవంతంగా లాక్కొచ్చేశాడు అని నవ్వుతూ చెప్పింది. ఆ సమయంలో శ్వేత మోహిత్ వైపు ప్రేమగా చూసింది. అతనికి తనపై ఎంత ప్రేమ లేకపోతే ఇదంతా చేశాడు అని తన మనసుకి అనిపించింది. నేనే ఎక్కువగా ఆలోచించి అతని జీవితం నుండి వెళ్ళిపోవాలి అనుకున్నానని అనుకుంది. వెంటనే ఇప్పటి వరకు అతనికి దూరంగా వెళ్తున్నా అని బాధపడిన బాధంతా పోయేలా అతనిని కౌగిలించుకుంది. అలా తను కౌగిలించుకున్న వెంటనే వాళ్ళమ్మ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యాపీనా అని అన్నాడు కౌగిలించుకున్న శ్వేత వైపు చూస్తూ. తన చేతుల్ని మరి కాస్త బిగించి చాలా సంతోషం అని అతని గుండెలపై ముద్దు పెట్టింది శ్వేత. తను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ మూమెంట్ తన లైఫ్లో వస్తుందని మోహిత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆఖరికి వచ్చేసింది. తనకి చాలా సంతోషంగా ఉంది. తను కూడా తనని అంతే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళంతా మాట్లాడుకుని సింపుల్గా వాళ్ళ పెళ్లి చేసేశారు. అయితే శ్వేత అక్కడితో ఆగిపోయింది అనుకున్న తన జీవితం, అలాగే తన జీవితంలో సంతోషంకి చోటే లేదు అనుకున్న మోహిత్ జీవితం ఇద్దరిది కలిపి ఒకటిగా ముడిపడి వారితో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడితో ఈ కథ ముగిసింది. సెకండ్ ఛాన్స్ అనేదానికి వీరిద్దరి జీవితం ఒక ఆదర్శం అని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు మన మంచిగా నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు మన జీవితంలో సంతోషాన్ని కూడా తెస్తాయి. అలానే మోహిత్ శ్వేత జీవితంలో కూడా జరిగింది. ఇక ఈ కథ నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం.